హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో మహిళలకు, రేషన్ కార్డు లబ్ధిదారులకి, ఇందిరమ్మ ఇల్లు లేని వారికి రూ. 10 శుభవార్త అయితే తీసుకొని వచ్చాడండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బీసీ నిరుద్యోగ మహిళలకు 18/55 ఇయర్స్ అర్హులు గ్రామాలలో కుటుంబ వార్షిక ఆదాయం 1.50 లక్షలు, పట్టణాలలో 2 లక్షలకు మించి ఉండకూడదు. ఫ్యామిలీకి 1 యూనిట్ మాత్రమే మంజూరు చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథులు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఆధార్, రేషన్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఫోటో, బ్యాంక్ పాస్బుక్ వివరాలతో ఆగస్టు 15వ తేదీలోగా ఎవరు అప్లై చేసుకుంటారో 15లోగా ఓబీఎంఎంస్లో ఫోటోలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా కుటుంబిషన్ అనేటివి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళు వెళ్ళి చేసుకోండి. ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు చూస్తే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు వ్యవస్థలోకి కీలక మార్పులను శ్రీకారం చుట్టింది. అర్హత కలిగిన కుటుంబాలు ఆధునిక భద్రతా ప్రమాణాలలో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు ఆగస్టు 15 నుంచి జారీ చేయనుంది. ఇప్పటికే కొత్త కార్డు నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. లబ్ధిదారుల వివరాలను సులభంగా, వేగంగా గుర్తించడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తయారీకి అడ్డుకట్ట వేసేలా ఈ స్మార్ట్ కార్డుతో ప్రత్యేక భద్రతా సాంకేతికతను పొందుపరిచారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రూపకల్పనలో ప్రభుత్వం భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కార్డుపై పౌర సరఫరా శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాప్ నంబర్కి వంటి కీలక వివరాలు ముద్రించనున్నారు. రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులో 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. కార్డులను ఫోర్జరీ చేయడం, నకిలీ కార్డులను తయారు చేయడం కష్టతరం చేసేలా మొత్తం 9 ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు అందులో చేర్చారు. తెలంగాణలో ప్రభుత్వ చిహ్నంతో కూడిన హాలోగ్రామ్తో పాటు స్పర్శ ద్వారా గుర్తించగలిగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అక్షరాలు ఉంటాయి. సాధారణంగా కనిపించని మోడిఫికేషన్లో మాత్రమే గుర్తించగలిగే మైక్రో టెక్నీషియన్ కూడా కార్డులో ముద్రించారు. సూపర్ ఇంప్రోజ్ లెటర్స్, తెలంగాణ ప్రభుత్వం చిహ్నంతో కూడిన ప్యాటర్న్ వంటి సాంకేతిక భద్రతా అంశాలను కూడా పొందుపరిచారు. ఈ ఫీచర్ కారణంగా కార్డు నకిలీ తయారీని అడ్డుకోవడంతో పాటు అసలైన కార్డును సులభంగా గుర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన కుటుంబాలకు మొత్తం 1.6 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డును అందించనున్నారు. ప్రభుత్వం వెల్లడించిన వీటి ద్వారా సుమారు 3.41 కోట్ల నుంచి 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది. కొత్త కార్డు ద్వారా ఆహార భద్రత పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకొనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. దీంతో పేద, అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార భద్రత మరింత మెరుగుపడుతుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆగస్టు 15న సంగారెడ్డిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరై స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. పౌర సరఫరా శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. పేదల సంక్షేమ తమ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఉచిత సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త కార్డుల ద్వారా ఆహార భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి వారికి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు చూసుకుంటే 2 ఎకరాల కింద ఉండే వాటిని తొలగిస్తామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు.
అధికారులతో మాట్లాడి వారి రిజిస్ట్రేషన్లు ఆదేశాలు జారీ చేశానని హామీ ఇచ్చారు. మీరు కొనుగోలు చేసిన ఎక్కడికో పోదని భరోసాను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఇందిరమ్మ ఇల్లు టవర్స్కు భూమి పూజ చేసిన అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అతి ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇవ్వాలని 11 ఎకరాలను కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.